దండం పెట్టుకోండి సార్. వశిష్ఠుల వారి భార్య కదా? అవునండి. శరమయ్య గారు మరి సంభావన ఇచ్చారు. సంభావన చెప్తే మీరు లోనకి వెళ్ళండి. అక్కడ మా గవతగాళ్ళు అందరూ ఉంటారు. నీకు కావలసినన్ని పట్టుకొని వెళ్ళండి. సరేనండి. వర్జం వస్తుంది. అన్నం పెట్టాలి. అన్నం పెట్టాలి. అత్యంత లేదా బావగారు, ఒక్క బిడ్డ కష్టమంటే ఏమిటో తెలియని నా బిడ్డను మీ ఇంట కోడలుగా చేస్తున్నాను. నా బిడ్డకు ఏ కష్టములు కలగకుండా మీ బిడ్డలాగా కంటికి రెప్పలాగా చూసుకోమని కోరుతున్నాను. బావగారు, అంతగా చెప్పాలన్నా నీ కుమార్తె సంగతి? నీ కుమార్తెను నా కన్న బిడ్డల కంటే మెన్నోగా చూసుకుంటాను బావగారు. మీరు అంత మాట అన్నారు. ఇక నా కుమార్తెకు ఏ కష్టములు లేవు. వదిన గారు, ఒక్కగాను ఒక్క బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నాను. నా బిడ్డకి ఎలాంటి కష్టాలు కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటావని ఆశిస్తున్నాను వదిన గారు. వదిన గారు, మీరు నాకు ఇంతగా చెప్పవలేనా? నేను బిడ్డలగన తల్లినేనని మర్చిపోవద్దు. నీ బిడ్డకు ఎలాంటి కష్టము కలగకుండా పసిబిడ్డలా చూసుకుంటాను. అత్తగా ఆమెకు ఎటువంటి బాధ కలగకుండా నా ధర్మాన్ని నేను నెరవేర్చుకుంటాను. చాలా సంతోషం వదిన. మా బిడ్డయే కానీ మీ బిడ్డ కాదుగా వదిన. చాలా సంతోషం వదిన. అమ్మ, అత్తవారింట అలరారుతూ అత్తమామల సేవలు ఆనందంగా చేయవలను. అమ్మ తిరుపతమ్మ, ఈ స్వామి మందిరమును నీతో పాటు జన్మించిన మన జన్యావును మన పాపమామని నీ వెంట తీసుకెళ్ళు తల్లి. నాన్నగారు, స్వామి మందిరమును జన్యావును ఇచ్చటనే ఉండు. నేను లేని కొరత కొంతైనా తీరుతుంది కదా నాన్న. లేదమ్మా, లేదు. నీవు ఎక్కడ ఉంటే అవి అక్కడనే ఉండవలేనమ్మా. అలాగే అమ్మా, మీ ఇష్ట ప్రకారమే నాన్నగారు. అమ్మా తిరుపతమ్మ, పాపమ్మను కూడా నీ వెంట తీసుకెళ్తాను. అమ్మా అమ్మా, ఆయమ్మ నా వెంట వచ్చుట కన్నా ఇచ్చట ఉంటే మేలని తలంచుతున్నానమ్మా. నలుగురు నగుదురేమోనని బాధ చెందుతున్నానమ్మా. వలదు తల్లి, వలదు. అమ్మా, నీకంట నీరొలికిన సముద్రమే పొంగినాయని తల్లడిల్లిపోయేది. నీవు తడబడి అడుగులు నడుస్తూ ఉంటే నీ పాదములు ఎక్కడ కందిపోనని నిన్ను సంకనెట్టుకొని జోలపాడుతూ అటు ఇటు తిరుగులాడేది. అట్టి తల్లిని నీవు కాదందు ఆ తల్లి. అమ్మా తిరుగుతామ్మా. అమ్మా అమ్మా చూడమ్మా, చిన్నతనం నుండి నిన్ను ఎంతో లారి ముద్దుగా పెంచుకున్నాను. ఈ లోకులు ఏమనుకున్నాను, నలుగురు నవ్వినాను సరియే, కానీ నన్ను మాత్రము వలదని చెప్పక తల్లి, వలదని చెప్పక. అమ్మా అమ్మా తిరుగుతామ్మా. అమ్మా శివరంజన, దాసి తల్లిగా సంకనిడి చాకినాను. దాసి తల్లిగా సంకనిడి చాకినాను.
నీదు చేవల నా జన్మ చరితమంచు అమ్మా అపురమ్మున సంతసముందినాను అపురమ్మున సంతసముందినాను అట్టి నేను వేడి పాపమ్మ బ్రతుకనేలా అమ్మా నన్ను మాత్రము వలదనకు తల్లి అమ్మా మాత్రము వలదని చెప్పకమ్మా. అమ్మా లక్ష్మీ తిరుపతమ్మ, పాపమామను గురించి నీ పడే బాధ నేను అర్థం చేసుకున్నానమ్మా. ఆమెతో పాటు ఆ జన్ని ఆవును స్వామి మందిరమును మన ఇంటికి తీసుకుని రమ్మా. అలాగే మామయ్య గారు, మీ ఇష్ట ప్రకారమే. అమ్మా తల్లి, నానా అమ్మా నానా అమ్మా, నేను చెప్పడి ఈ వాక్యములను సావధానముగా ఆలకించండి. అమ్మా అత్తమామల మాట గవదాటరాదు. అమ్మా ఇరుగు పొరుగు వారి యందు ఈర్చ చెందరాదు. అమ్మా పతిభక్తి పద సేవ మరువరాదు. అమ్మా ప్రజల తలలో నాల్కవలే మెలగవలయు. అమ్మా అమ్మా అమ్మా, నేను చెప్పిన ఈ వాక్యములను ప్రాణమున్నంత వరకు మరవకు తల్లి, మరవకు. నాన్నగారు, మీరు చెప్పు ఈ సత్యధర్మములను కొల్లావారింటి ఆడపడుచుగా, కాకాడి వారింటి కోడలిగా ఈ ధరణిపై శాశ్వతంగా నిలుపుతారు నాన్నగారు, శాశ్వతంగా నిలుపుతారు. బంగారు మాయమ్మ పోయిరావమ్మ, మా తిరిగల్ల తిరుపతమ్మ వెళ్ళిరావమ్మ. పెట్టెల్లో నగలున్నాయి పెట్టుకెళ్ళమ్మా, దివాలో చీరలను తీసుకెళ్ళమ్మా. మా బంగారు మాయమ్మ పోయిరావమ్మ, మా తిరిగల్ల తిరుపతమ్మ వెళ్ళిరావమ్మ. అత్తామామలతోటి అనుకోగా ఉండమ్మా, అత్తామామలతోటి అనుకోగా ఉండమ్మా. బంగారు మాయమ్మ పోయిరావమ్మ, మా తిరిగల్ల తిరుపతమ్మ వెళ్ళిరావమ్మ. బావా మరుదులతోటి భయమోగా ఉండమ్మ, బావా మరుదులతోటి భయమోగా ఉండమ్మ. బంగారు మాయమ్మ పోయిరావమ్మ, మా తిరిగల్ల తిరుపతమ్మ వెళ్ళిరావమ్మ. తిరిగింటికెళ్ళ మాకు పొరిగింటికెళ్ళ మాకు పోక, ఒక మాట వస్తే రాక ఒక మాట వస్తాది. మా బంగారు మాయమ్మ పోయిరావమ్మ, మా తిరిగల్ల తిరుపతమ్మ వెళ్ళిరావమ్మ. అమ్మా వెళుతున్నాను నాన్న. అమ్మా వెళుతున్నానే, అమంగళం పలుకుతున్నావా? వెళుతున్నాను నేను. లేదు నాన్న, అమ్మా ఆడదై పుట్టిన తర్వాత అత్తవారింటిదే గాని పుట్టింటి వారిది కాదు కదా, అందుకే
వెళుతున్నానని చెప్తున్నారా? అమ్మా అమ్మా అమ్మా, సర్వము తెలిసిన దానము నేను చెప్పుదగవాడనా అమ్మా, నేను చెప్పుదగవాడనా అమ్మా? మీరేం బాధపడకండి, మీకు మారుగా చూసుకోగలను. బావగారు వజ్రం వస్తుంది, బయలుదేరు. అమ్మా, పాపమ్మా, నా బంగారపు తల్లి, నా చిట్టి తల్లి, భద్రం తల్లి భద్రం, నీవే అన్నిటికీ. రంగమాంబ, మన బంగారపు తల్లి వెళ్ళిపోయినదిగా, మన ఇద్దరమే ఒకళ్ళకొకళ్ళు తోడు.